తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో రేపు వీరి ఖాతాలలో వచ్చేసి తెలంగాణ ఆగస్టు నెల పెన్షన్ డబ్బులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం విడుదల చేయడం అయితే జరిగింది. ఇక ఎట్టకేలకు 2016 రూపాయలు 4016 రూపాయల ఆగస్టు నెల పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేయడం అయితే జరిగింది. ఇక ఇటు కొత్త పెన్షన్ డబ్బులను కూడా విడుదల చేయాలని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ విడుదల చేయడమే కాకుండా మన తెలంగాణలో ఉన్నటువంటి చాలామంది అర్హత కలిగి ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారి బ్యాంక్ ఖాతాలలో ఇటు మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకు ప్రతి నెల 2500 రూపాయలు, ఏడాదికి దాదాపు 30,000 రూపాయల నిధులను అనేది ప్రకటిస్తూ విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్స్ని అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఇక మన తెలంగాణలో వచ్చేసి రేపు ఎటువంటి జిల్లాలలో మనకి ఆగస్టు నెల పెన్షన్ డబ్బులను విడుదల చేయబోతున్నారు. దీంతో పాటుగా ఇప్పుడు పంపిణీ అయిపోతున్నటువంటి పెన్షన్లలో కలుపుకొని ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు, దీంతో పాటుగా జూలై నెల పెన్షన్ డబ్బులు రాని వారికి ఈ ఆగస్టు నెల పెన్షన్ డబ్బులలో కలుపుకొని మనకి ఈ 2 నెలల పెన్షన్ డబ్బులు అనేది పంపిణీ చేస్తారా చేయరా అన్నది మనం ఈ వీడియోలో సమాచారాన్ని అయితే తెలుసుకుందాము. దీంతో పాటుగా మన తెలంగాణలో చాలామంది డూప్లికేట్ అంటే అనర్హత కలిగి ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు అయితే ఉన్నారు. వాళ్ళందరినీ పెన్షన్ల పథకాల నుంచి పూర్తిగానైతే ఖాతాలనైతే తీసివేయాలని, వారి బ్యాంక్ ఖాతా వారి పెన్షన్ల డబ్బులు అనేది రికవరీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తీర్పునిచ్చింది. ఇక ఎవరెవరి ఖాతాలు పూర్తిగా రద్దు చేయనున్నారు, ఎవరెవరికి కొత్త పెన్షన్ డబ్బులను విడుదల చేయనున్నారు, ఎవరెవరికి మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఏడాదికి 30,000 రూపాయల నిధులను జమ చేయనున్నారో మనం ఈ వీడియోలో సమాచారాన్ని అయితే తెలుసుకుందాము. ఇక దీనికోసం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే వీడియోని చూడండి. తప్పకుండా మన ఛానల్ని మొదటిసారిగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండానైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఇప్పటి వరకు వీడియోని చూస్తూ కూడా మన వీడియోని లైక్ చేయని వారు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయాలని మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. చాలామంది మన ఛానల్ని చూస్తున్నారు, ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మీరు ఈ వీడియోని లైక్ చేయడం ద్వారా, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను పెడుతున్న లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అనేది అందరికంటే ముందుగా, అంటే ఎవరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్లో పెట్టుకుంటారో వారికి డబ్బులు అయితే జమ అవుతాయి. ఇక మనం అప్డేట్లోకి వచ్చినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అనేక రకమైన 11 రకాల పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, పెలేరియా, డయాలసిస్, HIV, ఎయిడ్స్ వంటి అనేక రకమైన పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో వచ్చేసి మనకి ఆగస్టు నెల పెన్షన్ డబ్బులను గత 2-3 రోజుల నుంచి తెలంగాణలో ఉన్నటువంటి ఆసరా మరియు చేయూత పెన్షన్ లబ్ధిదారులు డబ్బులను అయితే పంపిణీ చేస్తూ రావడం అయితే జరిగింది. ఇక మన తెలంగాణలో వచ్చేసి రేపు కూడా కొన్ని జిల్లాలలో, అంటే ఏదైతే తెలంగాణలో ఉన్నటువంటి 38 జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఆ జిల్లాల నుంచి దాదాపు 33-32 జిల్లాలలో రేపు ఈ పెన్షన్ డబ్బులను అయితే విడుదల చేయడం అయితే జరుగుతుంది. మనకి చూసుకున్నట్లయితే మనకి నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్, సిరిసిల్ల, మంచిర్యాల్, కామారెడ్డి, సిద్దిపేట, మెదక్, అదేవిధంగా మేడ్చల్, మల్కాజ్గిరి, సంగారెడ్డి, రంగారెడ్డి, జైరాబాద్ వంటి అనేక రకమైన జిల్లాలలో, ప్రాంతాలలో రేపు ఈ పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ చేయడం అయితే జరుగుతుందంట. ఇక ఇది ఇలా ఉండగా మన తెలంగాణలో వచ్చేసి జూలై నెల పెన్షన్ డబ్బులు రాని వారికి ఈ ఆగస్టు నెల పెన్షన్ డబ్బులలో కలుపుకొని పోస్ట్ ఆఫీసుల ద్వారా, బ్యాంకుల ద్వారా పెన్షన్లు రేపటి నుంచి ఈ జిల్లాలలో జమ చేయడం అయితే జరుగుతుంది. ఇక ఇది ఇలా ఉండగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహాలక్ష్మి పథకం కింద 2,500 రూపాయల కోసం ప్రతి నెల కొత్త పెన్షన్లు 4,016 రూపాయలు, 6,016 రూపాయల కొత్త పెన్షన్ల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి ఈ కొత్త పెన్షన్ డబ్బులు వచ్చేసి ఈ నెల చివరి ఆఖరులో, అంటే రాబోతున్నటువంటి అక్టోబర్ నెల చివరి ఆఖరు నుంచి ఈ 2 కొత్త పథకాలు రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఇక ఈ రోజున్న అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.